ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు, విద్యారంగానికి పెద్దపీట వేశారని అమరం మోహన్ రెడ్డి కొనియాడారు. గుళ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూరేలా నెలసరి జీతాలు పొందే ఉద్యోగులకు వార్షిక ఆదాయం 12 లక్షల వరకు రూపాయి పన్ను కట్టే అవసరం లేకుండా రైతులు లబ్ధి పొంది తద్వారా దేశం ఆర్థిక పదంలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, భాజపా నాయకులు మండల రవి, జైతువాల కిషన్, బండారి సురేష్, ముక్కిడిగల మహేష్, జైతువాల కృష్ణ, చెంచాల సురేష్ ముదిరాజ్, పిడుగుల నాగరాజు, మహిళా నాయకురాలు బట్టికాడి నవనీత, యువమోర్చా నాయకులు బట్టికాడి విక్రమ్, సుంకు నవీన్, మలిగే శ్రీకాంత్, ఉషిగారి నరేందర్, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉన్నదో మరి భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలనే ట్యాక్స్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, ప్రైవేటు రంగంలో కార్మికులు ఉన్నారో వాళ్లకు 12,75,000 రూపాయల వరకు కూడా ఏ ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్య ప్రజల యొక్క పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా వారు ఆగమనం చేసుకొని మరి ప్రైవేట్ మన వైద్య రంగంలో కూడా 10,000 సీట్ల చొప్పున సంవత్సరానికి మరి 5 సంవత్సరాల్లో మరి 50,000 సీట్లు కూడా పెంచడం, అదేవిధంగా అనేక రకాల వర్గాలకు కూడా మరి బడ్జెట్ సానుకూలమైన నిర్ణయం ఉన్నది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి మరి ప్రజలందరూ కూడా వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి మీరు 6 గ్యారంటీలు 66 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని నిలదీస్తూ ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం సాగుతోని పక్కతో పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అరితేరిన పార్టీ. మరి ప్రజలందరూ వాళ్ళ పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నారు. మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఈ మధ్యనే మరి స్పీకర్ గారు కూడా మేము బడ్జెట్ బాగుందనుకున్నాము, పైసలు బాగున్నాయి అనుకున్నాము, మరి తెలంగాణ మన అధికారంకి వచ్చిన తర్వాత ఈడ పైసలు ఏం లేవు, మరి మేము ఇచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయలేకపోతున్నాము అని చెప్పి ఆయన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంటే మరి వీళ్ళేమో తెలంగాణకు ఏమి ఇయ్యలే మరి తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనేక జిల్లాలు ఉన్నాయి, ఏ ఒక్క జిల్లా పేరు కూడా ఉచ్చరించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ పేరే ప్రస్తావన ఏదైతే అనడం ఏదైతే ఉన్నదో అది భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ కాబట్టి మరి తెలంగాణకు ఇప్పటికే 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు ఇచ్చి మరి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి మనకు కళ్ళ ముంగట కనిపిస్తున్న నేషనల్ హైవే అయితే ఉన్నదో మరి హైవే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, అదేవిధంగా మన పక్కకున్న మేడ్చల్ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునిక అంగులతోని మరి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అట్లా అనేక రకాలు కూడా మరి నిరుపేదలు ఏవైతే ఉన్నారో మరి బియ్యం ఏదైతే ఉన్నదో 80 కోట్ల మందికి ఉచితంగా 2028 వరకు కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాడు. చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మరి ఇప్పటికైనా మీ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి. రాబోయే కాలంలో మీకు కూడా ప్రజలు సరియైన సమయంలో సరియైన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరూ హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడానికి ప్రభుత్వం దాంట్లో కేటాయింపులు జరిపింది. అలాగే 12 లక్షల వరకు ట్యాక్స్ కూడా కట్టకుండా దాన్ని కూడా సవరణ తీసుకొచ్చింది. ఇంతకుముందు పర్సంటేజ్ లెక్క ఉంటుండే 6 లక్షలు 8 లక్షలు 12 లక్షల వరకు ఉద్యోగులు వాళ్ళకు శాలరీ వచ్చినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి ప్రజలందరూ ఈ 12 లక్షల లోపు శాలరీ వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికీ 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక మహిళ ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుతుందో వారు మన భారతదేశాన్ని అలాగే అందరూ సంతోషం వ్యక్తపరిచేలాగా వారు బడ్జెట్ని తీర్చిదిద్దారు. మేము గుండ్లపోచంపల్లి తరఫున కేంద్ర బడ్జెట్ని సంతోషంతో ఆమోదిస్తున్నాము, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాము.